స్పందన బాగా ఉంది. ఎందుకంటే తొర్రూరు పట్టణంలో గడిచిన 35 సంవత్సరాలుగా నేను ప్రజా జీవితంలో ఉన్నాను. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటున్నా. వివిధ వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు చేపట్టి అందరికీ కూడా ఒక సుపరిచితుడిని. ఇప్పుడు ప్రత్యక్షంగా ఒక ప్రజా జీవితాలు అంటే ఎన్నికల్లోకి ఫస్ట్ టైం నేను వస్తున్నా. ఎందుకంటే తొర్రూరులో ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నా కూడా అనుకున్నంత ప్రగతి ఎక్కడ కూడా లేదు. ఏ వాడ చూసినా ఎక్కడ చూసినా కూడా సమస్యలే ఉన్నాయి. అవన్నీ కూడా పరిష్కరించాలనే సదుద్దేశంతో ఒకసారి ప్రజా జీవితంలో ఒక ప్రజా నాయకునిగా ఎన్నిక కావాలనేటువంటి సంకల్పంతో వస్తున్నా. ముఖ్యంగా సేవే లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా నేను ముందుకు సాగాలనుకుంటున్నా. సహకరించే ప్రతి ఒక్కరిని తోడుకొని ఎమ్మడబెట్టుకొని నేను తొర్రూరు పట్టణాన్ని సుందరీకరించే దానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటా. ప్రజలందరూ కూడా నాకు సహకరించాలని కోరుకుంటున్నా. నాకు ఎలాంటి అవినీతి అక్రమాలు చేసినటువంటి చరిత్ర లేదు. నేను అట్లాంటి వాటిని ప్రోత్సహించాను. కాబట్టి ప్రజలందరూ గమనించి ఒక మంచి అభివృద్ధి చెందేటువంటి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను.